పోదామన్న ఆలోచన కూడా రాదు మనకు. ఎక్కడ లేని నడుము నొప్పి అదే రోజు మొదలవుతుంది, ఎక్కడ లేని తలనొప్పి అప్పుడే మొదలవుతుంది. లేదు మా ఏప్రాలు వచ్చింది అని ఇంట్లోకి వెళ్ళి బయటికి పోము. కరెక్టా కదా? ఇట్లా ఏదో ఒకటి చిన్న మన రీజన్ పెట్టుకొని మనకు మనం మోసం చేసుకుంటున్నాం. మనకు మనమే, ఎవడికి బాధ్యుడు కాదు. మీరు క్లాస్కి వచ్చినా మీదే, రాకున్నా కూడా మీకే. విన్న మీదే ప్రాబ్లం, వినకున్నా మీ ప్రాబ్లమే. పత్రి సార్ ఓపెన్గా అందరికి చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన ఎంతమంది అందుకోవాలి దాన్ని అందుకున్నారు. ఇప్పుడు 100 లీటర్ పాలకి పెరుగు చేయాలంటే ఎంత పెరుగు వేయాలమ్మా? ఇంత పెరిగేస్తాము. తోడు నా అవసరం మీకు ఎంత ఉంది, ఇంతే, ఇంత తోడేస్తే వెళ్ళిపోతా నేను, మీరు పెరుగైపోవాలి. కరెక్టే కదా? రోజు వచ్చి తోడేయం కదా. మీ కర్మ అది. సండే నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్నా, లేదంటే నేను కాదు మేడం అని చెప్తుండే. నేను ఏదైనా ఊరికి పోతే మీ కర్మ ప్రక్షాళన అయితేనే నేను ఇక్కడ ఆగిన. ఈరోజు ఏమంటే ఉండము. ఆ తోడు అనేది క్లాస్లో 1-2 గంటలు మీతో ఉన్నప్పుడు ఆ తోడు అనేది పడుతుంది. ఎప్పుడు మీరు రిసెప్టివ్గా ఉంటే. మీరు ఎంత రిసెప్టివ్గా ఉంటే అంత అద్భుతంగా తోడ్పడుతుంది మీకు. డిపెండెన్సీ మెల్లగా తీస్తాం. దాంతో పాలు 60 రూపాయలు లీటరు, నెయ్యి 1000 రూపాయలు కేజీ. అదే పాల నుంచి వచ్చిన నెయ్యి వాల్యూ ఎంత పెరిగింది? ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకుంటూ ఆ స్టేజ్కి పెరగాలి అందరూ. మేము తోడేసినాం, మీరు పెరుగైపోవాలి. తర్వాత దానికి ఏం చేయాలి? ఇక ఆ ప్రాసెస్లోకి మీకు వెళ్ళిపోవాలి. మణిపూర్లో తోడేసేస్తాము, పైకి రావాలి. ఇప్పుడు ఈ గీత దాటాలి అంటే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి మనకు. మంచిగా ఉన్నారు. సడన్ గా ఇండియా వదిలి అమెరికా వెళ్ళిపోతాం అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వదు మనకు. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ క్లియర్ ఉండాలి, మీ ప్రొఫెషనల్ ట్యాక్స్, మీ ప్రాపర్టీ ట్యాక్స్, ట్యాక్సులు అన్ని క్లియర్ ఉన్నాయా లేదా చూస్తారు. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా చూస్తారు. అన్ని చెక్ చేస్తారు. గవర్నమెంట్ ఒప్పుకోదు, ఆ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఈ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఏ లోకం నుంచి పరలోకం వెళ్దామని మనం ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాం, ఆడ రిజెక్ట్ చేస్తారు మనకు. ఎన్నిసార్లు మణిపూర్లో పోయి బ్యాక్ వెళ్ళిపోయినామో తెలియదు. గట్టిగా బలంగా నిలబడడానికి పిఎస్ఎస్ఎం వచ్చింది. ఇప్పుడు ఇంత క్లియారిటీ మీకు ఎవరు చెప్పడు. దాటాలనుకుంటున్నారా లేదా? మంచిగా ఉన్నారు. అందరికి స్టాంప్ కొట్టిపోతాయి. ఈరోజు వీసా ఈజీగా వస్తుంది మీకు, వస్తుంది. ఈ పైకి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? మూలాధారం వాడు పూజలు చేస్తాడు, స్వాధిష్టానం వాడు స్తోత్రాలు చదువుతాడు, మణిపూర్ వాడు జపాలు చేస్తాడు ఆధ్యాత్మికంగా. ఇటు టర్న్ అయినాక ఫస్ట్ మూలాధారం వాడు పూజలు, సెకండ్ చక్రవాడు స్తోత్రాలు, పారాయణాలు చేస్తాడు గంటలుగా. మా బెడ్రూమ్ వెనుకనే పక్కోళ్ళు ఇల్లు, పనుకొని ఇయ్యాడు. పొద్దున ఎన్ని మంత్రాలు చదువుతాడంటే అన్ని మంత్రాలు చదువుతాడు. పెద్ద సౌండ్ అది కూడా. ఒళ్ళంతా నామాలు పెట్టుకుంటాడు. ఇక పూజ చేసి పక్కకే ఉంది, నా విండో పక్కకి 1 రూమ్ ఉంది, పూజ రూము. భరించలేకపోతున్నా, లేచిపోయి హాల్లో పడుకుంటా నేను. అవన్నీ దాటేసినాం మనం. ఇప్పుడు అది నాకు అనీజీ అనిపిస్తుంది. ఏది అనిపించదు. విగ్రహారాధన నిగ్రహం గురించే. ఎంత మౌనంగా విగ్రహం ఉంటుందో అంత మౌనంగా మనం ఉంటే విగ్రహం మనతో మాట్లాడుతుంది. అది ధ్యానం. సూక్ష్మంగా అక్కడ గడబడి చేయొద్దు. హరి ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణరజతత్రయాం చంద్రామిరణ్మయం లక్ష్మీం జాతవేదో మహావాతాం మహావాజాత వేదో లక్ష్మీ మన భగావిని దశామిరణ్య విందేయం. అరే బంజేరా భయ్య అంట నేనైతే. ఇప్పుడు మౌనము ఇష్టం నాకు చాలా. ఏకాంత వాసంలో అద్భుతమైన సుఖం ఉంది, శాంతి ఉంటది. మా మేడం అమ్మోళ్ళ ఇంటికి పోయిందంటే పండుగ చేసుకుంటా నేను. నిజంగా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎంత బాగుంటది అంటే అది లోన్లీనెస్ కాదు. జనరల్ గా ఆధ్యాత్మికంగా లేని ఏజ్ అయిపోయిన రిటైర్డ్ వాళ్ళకు ఎట్లుంటది అంటే ఎప్పుడు చచ్చిపోవాలని చూస్తారు వాళ్ళు.
అంత లోన్లీనెస్ ఉంటుంది మీ దగ్గర జ్ఞానం లేకుంటే. ఓల్డ్ ఏజ్లో ఎట్లుంటుంది అంటే ఎప్పుడు చచ్చిపోతామో అని చూస్తుంటాం, చస్తలేమని బతుకుతాం. అదే మీతో ధ్యానం ఉంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నా మీరు ఎంజాయ్ చేస్తారు. అద్భుతంగా ఉంటుంది, అది బ్లిస్ఫుల్ లైఫ్ ఉంటుంది అక్కడ. ప్రశాంతంగా, నిండుగా, కాన్షియస్గా, ఎనర్జిక్గా, అనుభవంతో ఉంటారు. పెళ్ళిళ్ళు రిటైర్ అయినాక చేసుకుంటామా? జర వయసులోనే సంపాదించుకోవాలి అన్ని. పిల్లలు, డబ్బు, ఆస్తు, భార్య, పిల్లలు అన్ని ఎప్పుడు సంపాదిస్తామో వయసులో. రిటైర్డ్ అయినాక కాదు. ధ్యానం కూడా వయసులో సంపాదించుకోవాలి. ఈ నాలెడ్జ్ కూడా వయసులోనే సంపాదించుకోవాలి. 20 years ఏజ్లోనే అర్థం చేసుకున్నాను నేను దీన్ని. పెళ్లి కాకముందు సన్యాసి అయిపోయినా. బురదల కాలు పెడుతున్నా, ఎందుకంటే అందరు బురదలు ఉన్న వాళ్ళకి బయట లాగాలని నేను దిగాలి. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి నేను క్లాస్ చెప్పాలని నేను పెళ్లి చేసుకుని ఉండాలి. లేవు నా మాట వింటారా? ఇంత మంచి విన్నరు. ఒక బర్రె దగ్గర పాలు పిండామని దగ్గర పోయినా, జీన్స్ టీషర్ట్ వేసుకొని ఉన్నా నేను. వైజాగ్లో జరిగింది ఇది. ప్రోగ్రామ్ అయిపోయింది, నా ట్రైన్ ఇంకా టైం ఉంది. వాళ్ళ పాల బిజినెస్ వాళ్ళ అన్ని బర్రెలు ఉన్నాయి. నేను ఇట్లా కాఫీ తాగకుండా కూర్చున్నా, ఆయన బకెట్ పట్టుకొని విడుతున్నాడు. అన్న ఒకసారి నేను కూడా విడుతా అన్న. అల్లేముంది సార్ తీసుకోండి అని బకెట్ ఇచ్చేయండి నాకు. నేను జీన్స్ టీషర్ట్ వేసుకున్నా, నా డ్రెస్. ఇక నేను ట్రైన్ ఎక్కాలి. దగ్గర పోయి చేయి కూడా పెట్టలేదు, ఏసీ తన్నింది నాకు. ఏసీ తన్నింది. నీకు కొట్టలేదు నాకెందుకు తన్నింది ఇది అంటే, నీకు గుర్తుపట్టలేదు, నాకు గుర్తుపట్టింది అది అన్నది. అది ధోతి రెడ్ టావెల్ చూసి నాకు దగ్గర రానిచ్చి, నువ్వు ఇట్లా జీన్స్ టీషర్ట్ వేసుకొని దగ్గర పోతే ఎడ రానిస్తుంది సార్ అన్నాడు. కరెక్టే అది. ఈ జనాలు మాకు దగ్గర రానియాలంటే వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళు గుర్తుపట్టాలి మనకు. పెద్ద వేదాంతం అది. ప్రతి దాంట్లో ఒక మంచి మెసేజ్ వస్తుంది, అద్భుతమైన మెసేజ్ అది నాకు ఆ రోజు. ఈ ప్రపంచాన్ని ధ్యానం నేర్పించాలంటే వాళ్ళలాగా మనం ఉండాలి. పెద్ద గడ్డం, పెద్ద పెద్ద బొట్లు, మేము రుద్రాక్ష మాలలు వేసుకొని ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని వస్తే మాకు దగ్గర రానిస్తారా? ఇది కాదు, మీ హైదరాబాద్ అంతా ఒక చోట వస్తుంది. కొన్ని లక్షలు కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది, పండ్లు వస్తాయి, ఇన్ని ఫ్రూట్స్. బ్యాగ్ నిండా ఇచ్చేది మొన్న ఒక ఆమె నాకు. గురువుగారు మా ఇంటికి వచ్చారు, అమ్మ నేను వెనక 4 ఊర్లు తిరగాలి నేను. బ్యాగ్ నిండా ఫ్రూట్స్ నింపి ఇచ్చింది. ఒక ఆమె ఆవకాయ పచ్చడి ఇంత బాటిల్ ఇచ్చింది. ఒక ఆమె వేపుళ్ళు ఆంధ్ర సైడ్ పోతాయి. ఇవన్నీ నేను ఎక్కడ మోయాలమ్మా? ఇవన్నీ తీసుకొని నేను. అట్లా ఆ గురు భావం అనేది ఉండి మనం ఇప్పటికే అవి చేసుకుంటున్నాం. కాదు, గురి ఉన్నాడే గురువు. ఇదంతా ఒక స్పిరిచువల్ సైన్స్ అని ఇంత ఓపెన్ గా చేసింది మన పిరమిడ్ సొసైటీ. ఏం లేదు. పత్రిసార్ లాంటి గురువు ఇంకా పుట్టాడు. ఇక మన అదృష్టము, సార్ని చూసినాము, సార్తో తిరిగినాము, సార్తో తిన్నాము, సార్తో ఎంత జర్నీ చేసినాము. ఎన్ని జన్మల పుణ్యాలు. సార్ ఉన్నప్పుడే మనం అందరం వచ్చినాం. ఆ సార్ గురించి మనం నడవాలా లేదా? సార్ గురించి మాట్లాడాలా లేదా? సార్ జ్ఞానాన్ని మనం పంచాలా లేదా? మరి నిండా కప్పుకొని ఇంట్లో వండుకుంటారు. సండే రోజు ఇంట్లో ఎవ్వరు ఉండదు. 99% సండే రోజు ఇంట్లో భోజనం చేయలేదు. 99% సండే రోజు నేను ఇంట్లో తినలేదు. అంత నిష్టతో ఈ పని చేసినందుకు ఇంత బాగా తయారైనా నేను, ఇంత స్ట్రాంగ్ అయినా నేను. అయితే ఇది చెక్ పోస్ట్. ఇది ఇక్కడ ఎన్ఓసి కావాలి మనకు. ఇక తిరుగుతూ ఉంటాం. ఇక ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అని ఎట్లా తింటారు బ్యాంక్ వాళ్ళు మనకు? పోగానే లోన్ ఇస్తాడా మనకు? పై లోకాల లోన్ మనకు కావాలి అంటే ఆ అర్హతను సంపాదించుకోవాలి. ఆ అర్హత అంటే ఫస్ట్ మెట్టు ఈగో నుంచి చచ్చిపోవాలి. మనం కాలిపోవాలి ఇన్నర్గా. అది కాలిపోయేదాకా మనకు ముందుకు పోనివ్వరు. అది ఎన్ఓసి సర్టిఫికెట్. అది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది? మనం 2 సార్లు పుడతాం జీవితంలో. ఫస్ట్ డెలివరీ తల్లి గర్భము, సెకండ్ డెలివరీ మనకు మనం బయటికి వస్తాం. స్వయం ప్రసవ అంటారు. అంటే స్పిరిచువల్ బర్త్. విత్తనం పలగనీయం మనం. దగ్గర దాకా పోయి అక్కడ సేఫ్ జోన్లోకి వచ్చేస్తాం. మళ్ళీ దగ్గర దాకా పోతే మళ్ళీ భయపడతాం. ఒక్కసారి దుంకాలి. అది ఆ విత్తనం బౌల్తేనే బయట మొలకొస్తుంది.
ఆ మొలక వచ్చే వరకు మనకు పైలోకాల జర్నీ కాదు. మణిపురంలో వచ్చి చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతారు, నిలబడలేరు అక్కడ, తట్టుకోలేము మనం. అది వలిగేదాకా దానికి కరెక్ట్ అట్మాస్ఫియర్ ఇచ్చేది మన పిఎస్ఎస్ నిలబెట్టింది. మేము ఉన్నాం మీతో, మీకు ఎందుకు భయము? మేము దుంకిన వాళ్ళ పోయి చూసినాం ఎట్లుంటది అనేది. ఏముంది, ఏం లేదు. ఆ ధైర్యాన్ని ఇచ్చేది మన పిఎస్ఎస్. ఒకడు ఇయ్యాడు ఇట్లా 10 నిమిషాల కంటే ఎక్కువ ధ్యానం చేయొద్దు అంటారు ఎస్ఎస్వై వాళ్ళు, బ్రహ్మకుమారి వాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ లేదు మీకు ఇట్లా 3 రోజులు కదలకుండా కూర్చునేది, ఎవరు చెప్పలేదు. మన వాళ్ళు కూర్చుంటున్నారు అన్నమాట. 40 days ధ్యానం కదలకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, 11 days 7 days ఎంతో మంది ఉన్నారు, గంటలు గంటలు కూర్చుంటారు. ఏం పిక్చర్లు అవుతున్నారా? ఏం లేదు. అవేర్నెస్ తో, కాన్షియస్ తో మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. మనం పైకి వెళ్తాం. మనకు బాగా ధ్యానం చేయాలి, బాగా స్వాధ్యాయం చేయాలి, బాగా సజ్జన సాంగత్యం చేయాలి. ఎన్ఓసి కావాలి అంటే ఫస్ట్ అహంకారం కాలిపోవాలి. అహంకారం కాలిపోవాలంటే మన ఇంట్లో ఎంత ఏసీ, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ చిన్న పల్లెటూరుకి వెళ్ళిపోవాలి. అక్కడ ఎట్లుంటారు జనాలు, పోయి చూడండి, దిగాలి అక్కడ, ఇంటింటికి తిరిగి మాట్లాడండి వాళ్ళతో, ఆ ప్రేమను పంచండి. అందరు ఓట్లాడడానికి పోయిర్రు వాళ్ళ దగ్గర, చందాలు ఆడడానికి పోతారు, ఏం అడగకుంటే ఇవ్వడానికి పోయేదే మనం పిరమిడ్ సొసైటీ వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి పోతాము, ధైర్యం ఇవ్వడానికి పోతాము. ఏం లేదమ్మా ఇంతే ఉంది అని చెప్పడానికి పోయేటోడు ఎవరు లేడు, మనం పోవాలి లేదా? మన ఈగో కాలాలంటే అట్లా పనిచేయాలి. డౌన్ టు ది అర్త్ దిగిపోవాలి, అద్భుతంగా వస్తుంది రిజల్ట్. నేను అది చాలా చేసిన. హైదరాబాద్ చుట్టూ 64 ఊర్లు చేసిన నేను పత్రిసార్ దగ్గర రాకముందే. 64 విలేజ్ నా దగ్గర బుక్ ఉంది ఇప్పటిదాకా. ఊరు పేరు, ఆ ఊర్లో ఉన్న జనాలు, అక్కడ ఉన్న సర్పంచ్ పేరు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు, ఆ లిస్ట్ ఉంటుండే నా దగ్గర. అంత నిష్ఠతో పనిచేసిన. నా బిజినెస్ అయితే మన ఎన్ని కోట్లు కావాలి బతకడానికి? ఈ ఆలోచన అప్పుడే రావడము, దానికి అంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ గా పనిచేసుకుంటూ వచ్చిన, సిస్టమేటిక్ గా అద్భుతంగా ఎదిగిన నేను. 8 సంవత్సరాలు పట్టింది నా ప్రారంభ కర్మలు ఎన్ఓసి సంపాదించడానికి. 8 years పట్టింది. కాలిపోయినా నేను అప్పుడైతే. రకరకాల పరీక్షలు జరిగినాయి. చంపినంత పనిచేసిండు పత్రిసార్ గారు, చంపలేదు నాకు ఎప్పుడు. పెద్ద కంపెనీకి మంచి మార్కెటింగ్ మేనేజర్ని నేను. మార్కెటింగ్ మేనేజర్కి ఏమైనా అయితే సేటు టెన్షన్ కాదా? అంత భయంకరంగా పరీక్షలు జరిగినాయి, అన్ని అయినాయి, కానీ నిలబడి ఉన్నా. ఏం చేస్తావు, నీ ఇష్టం, నాకు తెలియదు. ఒకరోజు వచ్చినా ఒకరోజు పోతా, అది వెనుకనో ముందో ఎప్పుడో పోతాం అంతే. కానీ నాకెందుకు టెన్షన్? నీ దుకాణం ఇది నడుస్తుందా లేదా నాకెందుకు టెన్షన్? నీ పని నేను చేస్తా, నువ్వు సేటువి. నీ దుకాణం నడవకుంటే లాస్ ఎవరికి? నీకే, నాకు కాదు. ఇక్కడ అంత ఇన్స్ట్రుమెంట్ గా, అంత జీరో లెవెల్లో ఉండి నేను పనిచేస్తా. అందుకే ఈరోజు అద్భుతంగా సక్సెస్ వస్తుంది నాకు. లక్షల మంది ఒక్కొక్క క్లాస్ లో 10 రోజులు 10,000 మందిని జేబులు వేసుకొని వచ్చిన. మరి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో నాకు. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు సార్, నాకు దొరకలేవని ఫోన్ చేస్తారు నాకు. ఎవరు వాళ్ళు ఎవరు నాకు? నేను ఎవరిని వాళ్ళ? ఇంతమంది నా వాళ్ళు ఇక్కడ ఉన్నారనే కదా మీ దగ్గరకు వచ్చిన. మా చెల్లె భోజనానికి పిలుస్తుంది, కనీసం 2-3 సంవత్సరాలు అయింది వాళ్ళ ఇంటికి పోతుంది. అత్తగారి ఇంటికి పోక 5 years అయింది. మా మేడానికి బండి వేసుకొని నువ్వే పోయిరా పో, నీ అమ్మని చూసుకోరా, నేనేం చూడాలి అమ్మకి? నా వాళ్ళు ఎవరు అంటే మీరే. 7 మంది బావాలు ఎవరు ధ్యానం చేయరు తెలుసా? బామ్మది చెప్తే బావ ధ్యానం చేస్తాడు ఏదైనా? వాళ్ళకి లేదు, నాకెందుకు ఉంటుంది? నా కొడుకు పెళ్లిలో 10 రోజులు ఉన్నారు ఇంటి నిండా. చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మా అమ్మోళ్ళు 5 మంది. అత్తమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మామలు అందరు వచ్చారు, బావలు, బామ్మలు, ఫుల్ ఇంటి నిండా 10 రోజులు ఉన్నారు. అందరు తెలుసు నేను క్లాస్ చెప్తా అని. ఒక్కడు రెడీ లేడు నా క్లాస్. నువ్వు ఏదో చెప్తావు, బయట పోయి మేము కూర్చుంటాం అని. ఎవరికి రెడీ లేడు. అందరు డీజేలు పెట్టి నేను రాను, బొంబాయికి రాను, మీద పాటలు ఆడుకుంటా డాన్సులు చేసిర్రు అంతే. హల్దీ ఫంక్షన్ నుంచి రిసెప్షన్ దాకా ఇవే నడిచినాయి. వాళ్ళకి లేని నాకెందుకు ఉంటుంది? నేనేంది సాక్షిగా ఇట్లా చూస్తా, సెల్ ఫోన్ తీసి ఇట్లా తిప్పుతాం, వీడియో కెమెరా తీస్తాం.
ఫోటోలు తీస్తాం, దానికి తెలుసా వాళ్ళు ఎసుంటోళ్ళో ఏందో? ఏం లేదు, ఇట్లా చూస్తుంది. నేను కూడా అట్లనే చూస్తా. ఒక యోగి కళ్ళు అట్లుంటాయి, పట్టించుకోదు. అదే యోగి కాకుండా ధ్యానం లేనోడు మామూలోడు ఉంటే దాని వెనుక మనసు ఉంటది. నాకు మనసే ఉండదు. ఎవడు బావా, ఎవడక్క, ఎవడు బావ మరి ఏముండదు. ఫిజికల్ గా ఆ రిలేషన్షిప్ ఉంచి యాక్టింగ్ చేస్తా అంతే. నేను ఎక్కడ ఉండా, నేను ఉన్నా ఎక్కడంటే పత్రిసార్ దగ్గర, నేను గుండెల్లో ఉన్నా అంతే, ఎక్కడ లేను. మా మేడంకే దొరకలే నేను ఇప్పటిదాకా. అంటే అది నాకు ఇప్పటిదాకా నువ్వు అర్థం కాలేవు అంటది మా మేడం. 30 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటుంది అన్న, ఇంకెన్ని జన్మలు కావాలి అందుకో నాకు అంట. స్వర్ణమాల మేడం కూడా అనుకోలేదు పత్రిసార్ని. అది ఫ్రీక్వెన్సీ అన్నట్టు. ఇన్నర్ నుంచి ఎంత ఎదుగుతామో అప్పుడు అందుకుంటాం. పత్రిసార్ దగ్గర వచ్చేటోళ్ళందరూ పత్రిసార్ ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్లే, పత్రిసార్ లాంటి వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారు. ఫ్రీక్వెన్సీ అంటారు దీనికి. ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి. కరెక్ట్ 106.4 పెడితేనే పాటలు మంచిగా వస్తాయి రేడియోలో. జర్ర అటు అయితే అని సౌండ్ వస్తుంది రేడియోలో, అది ఫ్రీక్వెన్సీ అంటారు దానికి. ఏమమ్మా కరెక్టా కదా? నాతో కూర్చున్నారంటే నాతో ఫ్రీక్వెన్సీ బాగా సెట్ అయింది మీకు, అందుకే ఇంతమంది వచ్చారు ఇక్కడ. ఇది ఫ్రీక్వెన్సీ. 91.1 పెడితేనే కరెక్ట్ వస్తుంది పాట. 91.2 పెడితే రాదు, మొత్తుకుంటుంది, అది సౌండ్ చేస్తుంటది కానీ పాట రాదు ఎప్పుడు. ఆ ఫ్రీక్వెన్సీ అన్నట్టు. ఆ ఫ్రీక్వెన్సీ గురువులతో మనకు కనెక్ట్ అవ్వాలి, పైలోకాలతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ జీవితంలో ఒక సంగీతం వస్తుంది. కరెక్ట్గా సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు సొసైటీలో. సారే అన్నాడు, ఏళ్ళ మీద వేస్తానయా, నిజంగా నేను అనుకున్నట్టు డెవలప్ అయిన సోల్స్ 7 బాడీస్ ఉన్నాయి నా చేతిలో ఇప్పుడు అన్నారు. లక్షల మంది పనిచేస్తున్నారు, మీద మీద మార్కెటింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి నా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది, నా ఎనర్జీ ఉంటుంది అన్నాడు. కానీ 7 శరీరాలు ఉన్నాయి, ఆ శరీరాల్లో నేను ఉంటాను అన్నాడు. అందులో ఒక్కటి నా బాడీ అన్నాడు సార్. బాడీ వెకేట్ చేసే ఒక్కరోజు ముందు సార్ దగ్గర 2 గంటలు ఉన్నా, సార్తో ఆగిన లాస్ట్ కాఫీ అది, లాస్ట్ సెల్ఫీ కూడా తీసుకున్నా, సార్కి మసాజ్ చేసిన. అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసిన, మీరు అనుకుంటే ఎంతసేపు సార్, మీరు తిరగబడవచ్చు మీ బాడీ, ఎంతసేపు సార్? పెద్ద పెద్ద రోగాల నుంచి లక్షల మందిని బయటికి తెచ్చిన సొసైటీ మనది, ఇది మీకు పెద్ద విషయమా సార్ అంటే, సార్ అన్నాడు, నేను ఏం చేయాలనుకున్న మెయిన్ వర్క్ అయితే నాది అయిపోయింది, నెక్స్ట్ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, దానికి 7 బాడీస్ సెలెక్ట్ చేసుకున్నా అన్నాడు. ఎవరు సార్ ఆ 7 బాడీస్ అంటే, ఒక్కటి నీది అన్నాడు. నాకు ఇస్తావా నీ బాడీ అన్నాడు. ఏం సార్ ఇంతకంటే అదృష్టం అన్నది. పత్రిసార్ గురించి మన బాడీ ఇవ్వకుంటే ఏం కేసీఆర్కి అన్న, రేవంత్ రెడ్డికి అన్న, అలాంటి బుద్ధుళ్ళకి ఇవ్వకుంటే ఇంకెవరికి? ఇది నా బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, బాడీలో ఉన్న నా అణువు మీదే సార్. ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే మీదే, మీ పని చేసి నేను ఇంత అయినాను సార్ అంటే. ఇప్పుడు అన్నాడు, ఇంకా 6 బాడీస్ ఎవరి సార్ అని అడిగిన, నీకెందుకు అన్నాడు. ఆయన చెప్పలేదు సార్ అది. అట్లా 7 బాడీస్ సొసైటీలో ఉంటాయి. దాంతో మెయిన్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కరెక్షన్స్ ఉంటాయి నేను చేసుకుంటా అన్నాడు ఆయన. అట్లా గురువుల దగ్గర మనం ఆ స్థాయిని సంపాదించుకోవాలంటే మనం ఎంత చచ్చిపోవాలి? నీకు ఇవ్వడానికి నాకు దగ్గర ఏం లేదు, నేనే సరెండర్ అవుతున్నా అని 2 కాళ్ళు పట్టుకున్నాడు సార్ స్టేజ్ మీద, 2 పాదాలు పట్టుకున్నాడు. అంత పనిచేసినావు నాకు, డే 1 నుంచి నా లాస్ట్ శ్వాస వరకు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ చెప్పినా ఓకేనే అన్నావు నువ్వు నోడుతో, కానీ ఎందుకు ఇప్పుడు అవసరమా పోవాలన్నా అని ఎప్పుడు అనలేదు. అది నాకు బాగా నచ్చింది అన్నాడు. నా దగ్గర ఉన్నదంతా నీదే అన్నాడు ఆయన. ఇంతకంటే ఇంకేం కావాలి? అదే ఆశీర్వాదం గురువుల దగ్గర. స్వయం ప్రసవ అంటే చచ్చిపోవడం, ఇన్నర్ నుంచి ఖాళీ అయిపోవడం, కాలిపోవడం. ఒక గురువు దగ్గర ఇట్లా ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, ఎంత తపశక్తి ఉంది సార్ నీ దగ్గర, కొద్దిగా ఇవ్వండి సార్ అంటాడు. తపోశక్తి ఏదో 100 రూపాయలు అంటే ఇవ్వచ్చు, 1000 రూపాయలు అంటే తీసి ఇవ్వచ్చు. తపశక్తి ఉట్టి ఇస్తాడు ఎవడైనా? ఎవడు ఇవ్వడంత ఈజీగా. గురువుకేం అర్థం కాదు, ఇంత ఈజీగా అడుగుతున్నాడు, రేపు రాపో అంటాడు. సెకండ్ డే మళ్ళీ వస్తాడు, సార్ పిలిచినావు కదా సార్ అంట.
మళ్ళీ రేపు రాపు అంటాడు. అట్లా రేపు రేపు అని 10 రోజులు తింటాడు ఆయన. 10వ రోజు ఈయన పేషెన్స్ అయిపోతాడు, కోపంతో వస్తాడు. ఇస్తా అని చెప్పులేండి, ఇవ్వ అని చెప్పు సార్ అన్నాడు. అప్పుడు గురువు అంటాడు, నీకు ఇస్తా కానీ ఒక కండిషన్ అంటాడు. ఏంది అది అంటే, నీ ఇంటికి వస్తే భోజనం పెడతావా నాకు అన్నాడు. శిష్యుడు అంటాడు, ఈ మాట 10 రోజులు ముందే చెప్పొచ్చు కదా సార్, 10 రోజుల నుంచి ఎందుకు తిప్పుతున్నావు నాకు ఇట్లా అన్నాడు. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వందనం మోక్షదాయకం. ఏమనుకున్నారు సాధువు అంటే, ఇక వీళ్ళంగానే వస్తాడు, ఏది పెడితే అది తింటాడు, ఎట్లా అంటే అట్లా. అది కాదు, వాళ్ళ తపశక్తి ఎట్లుంటది అంటే, వాళ్ళు మన ఇంట్లో నీళ్లు తాగాలన్నా కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి, మామూలు విషయం కాదు. పత్రిసార్లు లాంటి వాళ్ళు మన ఇంట్లో నీళ్లు తాగాలన్నా మనం ఇవ్వాలన్నా జన్మల బ్యాలెన్స్ ఉండాలి. సాధునాం దర్శనం పుణ్యం, అలాంటి యోగులకు చూడాలంటేనే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం, వాళ్ళకి ముట్టుకుంటే ఇంకేమైనా ఉందా, జన్మల దరిద్రం కాలిపోతుంది. చక్కగా 10 జన్మలు జంప్ అయిపోతాము గురువుల దగ్గర పోతే, అలాంటి శక్తి ఉంటుంది వాళ్ళకు. స్పర్శనం, ఇట్లా ముట్టుకుంటే పాపనాశనం, కొన్ని జన్మల పాపాలు కాలిపోతాయి. స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వాళ్ళతో మాట్లాడితే దానికి మించిన తీర్థమే లేదు. వందనం మోక్షదాయకం, వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే అదే ఎన్లైటన్మెంట్, అదే మోక్షము, అదే నిర్వాణం. రేపు వస్తున్నాను ఇంటికి భోజనం రెడీ చేయంటాడు. సరే సార్ అని మార్కెట్ పోయి అన్ని వెండి పాత్రలు తీసుకొస్తాడు, ప్లేట్లు గ్లాసులు స్పూన్లు అన్ని కొంటాడు. తెచ్చి మంచి భోజనం రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే గురువు వచ్చి కూర్చుంటాడు. బాగానే అరేంజ్ చేసినావు, వెరీ గుడ్ అంటాడు. కానీ నేను తినాలంటే ఒక కండిషన్ అంటాడు. మళ్ళీ ఇంకేం ట్విస్టింగ్ సార్ ఇది అంటాడు. ఈ ప్లేట్ నీ ప్లేట్ కదా, నీ ప్లేట్లో నేను ఎట్లా తింటా అంటాడు. కొత్తవి సార్ మేము ఎవరు తినలేదు, మీ గురించి కొత్తవి కొనుక్కొచ్చినా అంటాడు. కొత్తది పాతది కాదు, ప్లేట్ నీదది, వెండి పాత్ర సార్ అని. బంగారపు ఉన్నా కానీ తిన్నా నేను. వెండి పాత్ర అంటే ఏమి, నీ ప్లేట్ అది, నీ ప్లేట్లో నేను తినను అంటాడు. మీ దగ్గర ఉందా సార్ అంటాడు. నా బ్యాగ్లో ఉంది అంటాడు. ఈయన ప్లేట్ తీసి ముందు పెడతాడు, ఇందులో పెట్టి అంటాడు. ఆ శిష్యుడు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ ప్లేట్ తోమి అంటాడు. 10 years అయింది తోమలేదు దీనికి అంటాడు. ఎంత గలీజ్ ఉంటుంది 10 years ప్లేట్ కడగకుంటే. ఇంట్లో పెట్టు అంటాడు. ఇంత గలీజ్ ప్లేట్లు ఎట్లా పెడతా సార్, ఎట్లా తింటావు, నేను పెట్టా అంటాడు. పెట్టు అని, లేదు అంటాడు. ఎన్నిసార్లు అడిగినా పెట్టను అన్నాడు. ఇప్పుడు అంటాడు గురువు, అవలనా కొడుక, నీ ముఖం మండ, నీ బతుకు చెడ, నా ప్లేట్ బాగలేదు అని నువ్వు అన్నం ప్లేటే బాగలేదని పెడుతుంటా, ఈ ప్లేట్ లాగా నువ్వు నాకు కనిపిస్తే నేను ఎట్లా పెడతా అనుకున్నావురా అంటాడు. ఈ ప్లేట్ లాగా నాకు కనిపిస్తే నేను ఎట్లా పెడతా అనుకున్నావు నువ్వు. అప్పుడు సద్గురుల దగ్గర ఇది జరుగుతుంది. లోపల నుంచి పలిగిపోతాడు. విత్తనం అప్పుడు వలుగుతుంది, ఆయన రియలైజ్ అవుతాడు. ఆయన గురువులు ఇచ్చే జ్ఞానం ఎట్లుంటది అంటే ఇట్లుంటది, ప్రాక్టికల్గా ఉంటుంది. చంపేస్తారు వీళ్ళు. పత్రిసార్ దగ్గర వచ్చినామంటే చచ్చిపోయినాం అనుకోవాలి. ఇక వీళ్ళ కన్ను మన మీద పడ్డదంటే అయిపోయి. మాఫియా గ్యాంగ్ పెద్దది ఇది. 20 ఏళ్ళ వయసు నేను చేసే పని అయితే ఆ వయసులో చంపేసాడు. నాకు ఫస్ట్ ఒక్క చూపుతో చంపిండు సార్. జీవితంలో మా డాడీ మాట నేను ఎప్పుడు వినలేదు. పత్రిసార్ గురించి జీవితమే పెట్టేసినాను. అలాంటి కళ్ళు ఉంటాయి వాళ్ళే. ఒక్కసారి వాళ్ళ కళ్ళు పడ్డదంటే అయిపోయి మన పని, మింగేస్తారు మనకు. అప్పుడు లోపల నుంచి పలిగిపోతుంది. ఏడుస్తాడు. ఇక పలి ఏడుచుకుంటా 2 పాదాలు పట్టుకుంటాడు గురువుకి. నీకు నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు సార్, మీకు భోజనం పెట్టే అంత అర్హత కూడా నాకు లేదు, నాకు క్షమించండి సార్ అని 2 పాదాలు పట్టుకొని పలి ఏడుస్తాడు. గురువు అప్పుడు అంటాడు, నువ్వు ఇప్పుడు రెడీ అయినావు అంటాడు. ఇప్పుడా కాలేదు నువ్వు అంటే సరెండర్నెస్, అది మర్చిపోవడమే. ఇప్పుడు రెడీ అయినా ఇప్పుడు కూర్చో, నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు గురువు అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు ధ్యానం చేపించి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈయన ఎనర్జీ. అట్లా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి గురువుల దగ్గర. అట్లా చచ్చిపోయిన పత్రిసార్ దగ్గర నేను 20 years ఏజ్ నాది. అప్పుడు ఏం లేదు, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ మూమెంట్
ఇదంతా చూస్తే 3 జన్మల నుంచి నాతో ఉన్నావు అన్నాడు సార్. లాస్ట్ 3 ఇన్కార్నేషన్స్ నుంచి నాతో ఉన్నావు, చాలా పెద్ద ప్రణాళికతో వచ్చినాం మనం. హైదరాబాద్ లో ఇంకెవరు లేరా సార్ అని అడిగిన. ఫస్ట్ టైం నేను కలిసిన. ఎవరు లేదు, నువ్వే బోని అన్నాడు. ఫస్ట్ టైం కలిసిన హైదరాబాద్ నేనే. మా ఇంటికి వచ్చింది ధ్యానం ఫస్ట్. ఇంత పెరిగింది ఇప్పుడు. ఫ్యామిలీ ప్లానింగ్ లేదు పిరమిడ్ సొసైటీకి. పెరుగుతూనే ఉంది. ఎన్ని సెంటర్లు, ఎన్ని వేల మంది. అప్పుడు మస్తు పెరిగింది సొసైటీ. అప్పుడు ఎవరు లేడు. సార్ని టీవీఎస్ 50 వేసుకొని తిరిగినప్పుడు చిన్న బండి, తర్వాత స్కూటర్ వచ్చింది, తర్వాత కారు వచ్చింది, బైక్, కారు, మళ్ళీ ఇక ట్రైన్స్, ఫ్లైట్స్, ఇక అన్ని మెల్లగా మొదలైనవి. ఉంటే 5 స్టార్ రేంజ్ లో అకామిడేషన్, లేకుంటే ఓపెన్ స్టార్. అడిగేటోడే ఉండడు. ఒక్కొక్క ఊరికి పోతే ఒక్కొక్క చోట ఎట్లుంటది. 3 రోజులు మేము జైపూర్ రాజస్థాన్ లో ఇంటికి వచ్చి 3 రోజులు ఇంకా తినలేదు నేను. అంత పెట్టింది ఆమె. అంత రకరకాల వెరైటీ ఫుడ్ పెట్టింది మాకు. పత్రిసారి నేను పంజాబ్ వెళ్తే అంతే హెవీ ఫుడ్ పెడతారు వాళ్ళు కూడా. ఉంటే అట్లుంటది, లేకుంటే ఎవడు నీళ్ళు కూడా అడగడు. మరి అట్లుంటది. ఇదైనా ఓకే, అదైనా ఓకే. కష్టము, నష్టము, అవమానం అన్నిటినీ గట్టిగా నిలబడి ఉన్నందుకే ఇంత బాగా ఉన్నాం మేము ఈరోజు. అన్నిటినీ సహించాలి. ఏం జరుగుతుంది జరగని చూడండి సాక్షిగా. ప్రతి దాంట్లో పెడతాం మనం. ప్రతి దానికి డిస్టర్బ్ అవుతాం. మీ రిమోట్ బయట ఉంది, ఇప్పుడు మీ చేతిలో లేదు. మీరు అనుకున్న ఛానల్ చూడాలంటే నీ అత్త అయినది. కోడలికి నచ్చే సీరియల్ అత్తకి నచ్చదు, అత్తకి నచ్చింది కోడలికి నచ్చదు, ఇద్దరికి నచ్చింది పిల్లలకు నచ్చదు. పెద్ద నెత్తినొప్పి ఉంటుంది. రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంది మనది. అత్త బీపీ పెంచాలంటే ఒక్క మాట చాలు, కోడలు అనాలి. నువ్వు ఎట్లొచ్చినావు నేను కూడా అట్లనే వచ్చినా, ఏం మాట్లాడుతున్నావు అనాలి. అంతే. దొయ్యన బీపీ ఎందుకు పెరగదు? నువ్వు ఎట్లొచ్చినావు నేను కూడా అట్లనే వచ్చినా. చిన్న మాట ఇది, కానీ పోయి ఎక్కడ కలిగింది అది? ఏడుంది మనసు, దానికి ఉంది ప్రాబ్లం. ఈగో అట్టయిపోతాం. మానసికంగా చంపాలంటే ముందు ఇట్లా చంపాలి. బీపీ పెరుగుతుంది, ఇట్ల గిట్ల కొట్టుకుంటుంది. ఇక అది మెటాఫిజిక్స్. అలాంటి మానసిక బలాన్ని ఇచ్చేది మన పిరమిడ్ సొసైటీ. ఆత్మ బలాన్ని ఇచ్చేది పిరమిడ్ సొసైటీ. బుద్ధి బలాన్ని ఇచ్చేది పిరమిడ్ సొసైటీ. పైలోకాలని చూపించేది పిరమిడ్ సొసైటీ. ఎంత బాగుంది ఇది! కావాలనే లేదా? మన మాస్టరిజం మన దగ్గర ఉండాలా లేదా? ఎవడు గదిలియొద్దు మనకు. అంత బలంగా మనం ఉండాలి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అన్నిటినీ దాటాలి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ దాటొచ్చు. హర్షట వర్గాలను జయించడానికి హిమాలయాలు పోయే అవసరం లేదు. ఇంట్లో ఉండి పెళ్ళం బాధలు పడుకుంటా, టెన్షన్ పడుకుంటా, పిల్లల ఫీజులు కట్టుకుంటా, పేమెంట్లు కట్టుకుంటా, కింద మీద పడుకుంటా ఎన్లైటన్ కావచ్చు. కానీ ఎట్లా కావాలి? చిన్న ట్రిక్ ఉంది దానికి. ఈసారి వచ్చినప్పుడు చెప్తా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఒకడు వచ్చి నాకు అడిగిండు, భర్తకు చీరకు ఏం సార్ తేడా అని అడిగిండు. ఏం చెప్పాలి? అంతే లేదు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు నాకు. వీళ్ళు బాగా నాలెడ్జ్ ఉంది, ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నాడేమో. నాకు స్పాంటేనియస్గా వస్తాయి. భర్తకు చీరకు తేడా ఏంది అని అడిగితే ఏం చెప్పాలి? ఇక ఉతికినాక కట్టుకునేది చీర, కట్టుకున్నాక ఉతికేది భర్త అన్న. అర్థమైందా? ఉతికినాక కట్టుకునేది చీర, కట్టుకున్నాక ఉతికేది భర్త. ఆడు బుక్ అయిపోయింది. అయితే పెళ్లిలో ఒక్కసారి నక్షత్రం చూపిస్తారు, జీవితాంతం ఇక చూపిస్తుంది. ఇక కరెక్టే కదా? మొన్న ఫంక్షన్ పోయినా అందరం కూర్చున్నా, ఇట్లే రిలాక్స్ గా మాట్లాడుకుంటున్నాం. సడన్ గా ఏమైందో నా పక్కకు ఒక మేడం కూర్చొని ఇట్లా చూసి సీరియస్ గా ఇట్లా ఇట్లా చేస్తుంది. మండపేట ఇట్లా చేస్తుంది. ఎక్కడో ఉన్న భర్త టెన్షన్ తోనే పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఏంది 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 అని. ఏం లేదు, టెస్ట్ చేస్తున్నా దీని పవర్ ఉందా లేదా.
అర్థమైందా? దీనికి అంత బలం ఉంది. దగ్గర పిలిచినాక ఇట్లా అంటారు, దీనికి పవర్ ఉందా లేదా చూస్తున్నా అన్నది. జీవితాంతం నక్షత్రాలే చూస్తుంటారు ఉంటది. భార్యాభర్తలు ధ్యానం లేకుంటే అంత ఆగమాగం ఉంటది. ఇద్దరు ధ్యానులు ఉంటే అండర్స్టాండింగ్ ఉంటది. మంచి లవర్స్ గా ఉంటాం. నేను మా మేడం అట్లా ఉన్నాం. ఇప్పుడు ధ్యానంతో ఆమె బాగా ఎదిగి నాకు అందుకుంది. నువ్వు నాకు సరెండర్ అయితే నీకు రాజభోగం చూపిస్తా. నాకు సరెండర్ అయితే అందుకే ఈరోజు 20 కోట్ల ఆస్తి ఆమె పేరుతో చేసిన. సరెండర్నెస్. నువ్వు నాకు సరెండర్ అయిపో అంతే. మ్యారేజ్ నథింగ్ బట్ సరెండర్నెస్. పెళ్లి అంటేనే సరెండర్ అయిపోవాలి. మా అమ్మ ఇట్లా అన్నది, అట్లా అన్నది, పొద్దున్న లేవద్దు అన్నది, వంట చేయొద్దు అన్నది, బట్టలు ఈ అవల మాటలు చేయకు అన్న. అమ్మకి ఇడిసే మర్చిపో. ఎప్పుడైనా అనిపిస్తే పోయి చూసిరాను. నీ అమ్మకి ఇంట్లోకి దేకు. ఎప్పుడు కొంపలు నాశనం చేస్తారు. డిస్ట్రాక్షన్ అవుతుంది, కన్స్ట్రక్టివ్ ఉండదు. ఇలాంటివా నేర్పించేది బిడ్డలకు? కొత్త చీర కట్టుకున్న రోజు ఎట్లుంటది ఫీలింగ్? కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త చెప్పులు, కొత్త భార్య కూడా అట్లనే ఉంటుంది. ఆగమాగం ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమే. మళ్ళీ పెళ్ళైన 40 రోజుల దాకా ఫ్రీక్వెన్సీ సెట్ కాదు. మా కోడలు అట్లని చూపించింది. వచ్చిన రాగానే అమ్మ గుర్తొస్తుందని నెలలో 10 సార్లు పోయింది అమ్మోళ్ళ ఇంటికి. మా మేడం ముందే చెప్పేది, నేను అత్తనైనా అనుకోకు. జర ధ్యానం లేని మనసు కోతిలాగా ఉంటుంది. ధ్యానంతో ఉన్న మనసు ఆంజనేయ స్వామి లాగా ఉంటుంది. స్టెబుల్గా ఉంటాం. సడన్ గా మన ఇంటికి ఒక కొత్త గవర్నమెంట్ కాదు ఇంట్లోకి వచ్చింది. అందరు ధ్యానులమే. మంచి ఎనర్జీతో ఉన్న ఇల్లు మనది. సడన్ గా కొత్త ఆమె వచ్చింది. ఆమెకి ఏం తెలుసు? కోతి ఎంత ఎగురుతుంది ఎగరనీయాలి. మనం ఇట్లా చూస్తుండాలి అంతే. ఎవరు రెస్పాన్స్ ఇవ్వవద్దు. చూడాలి సాక్షిగా. రెస్పాన్స్ ఇచ్చి మనం ముందే వేసుకుంటాం మీద. అది ఎప్పుడు చేయొద్దు. సాక్షి తత్వం అనేది అద్భుతమైన టెక్నిక్. ఇది సాక్షిగా చూడండి. కోడలు బాగా అరుస్తుంది, అత్త ఏం చేయదు, ఇంకా చూడాలి. గంట సేపు అరిచింది అనుకున్నాం, అయిందా అనాలి. సింపుల్ రైట్. జీవితంలో అరవది కానీ ఒకవేళ అత్త అడుస్తే కోడలు అంతే పని చేయాలి. మొత్తం ఇట్లా చూడాలి సాక్షిగా. కెమెరా చూసినట్టు చూడాలి. మా అత్త అటువంటి తీసుకుంటే అవసరం లేదు. ఆ సాక్షితత్వం ఏం చేస్తుంది? ఆమెకు ఎగ్జాస్ట్ చేస్తుంది. లోపల నుంచి అంత గక్కు, నువ్వు ఏమున్నా గక్కు. గంట సేపు అరిచి 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 అర్థమైపోతుంది. అలా అరవదిగా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి క్లీన్ కావాలని. ఇంటికి అల్లుడు వస్తే మీరు ఎవ్వరు మాట్లాడవద్దు. ఇట్లే చూడాలి వాడిని. ఉంటాడా ఇంట్లో? ఉంటాడా? బామ్మర్దులు, అత్త, మామ అందరు ఇట్లే చూడాలి వాడికి. వాడు ఎంత పెద్ద తోపు ఉన్నా కానీ ఇట్లే చూడాలి. చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రెస్పాన్స్ అన్నట్టు అది. మనం రెస్పాన్స్ ఇస్తే ఉంటాడు. రెస్పాన్స్ ఇవ్వకుంటే ఉండరు. ఇంటికి చుట్టాలు వచ్చారు, సమ్మర్ హాలిడేస్ అని 2 రోజులు 4 రోజులు బాగుంటుంది. నెల అయింది పోకుంటే ఎట్లుంటది? వాళ్ళకి పంపించాలంటే పొగ ఎట్లా పెట్టాలి? ఏం మాట్లాడదు. ఇట్లనే చూడాలి. తినమనద్దు, తాగుమనద్దు, ఏమనద్దు. అందరు ఇట్లే చూస్తున్నారు. సాక్షి. జీవితంలో వచ్చే బాధల్ని కూడా అట్లా చూడండి, వెళ్ళిపోతుంది. జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ ని సుదీర్ఘంగా చూడండి, ఏం కాదు, కాలిపోతుంది. అది రెస్పాన్స్. మనం ఎక్కువ ఇస్తాం, తొందరగా ఎలబెడతాం, తొందరగా మీదేసుకుంటాం. అవసరం లేదు. నీ నోట్లో మన్ను పడ అంటే పడుతుందా ఏమన్నా? ఏం కాదు, ఓకే అనాలి సింపుల్ గా. రైట్. ఎప్పుడు పడదు. అంత పెద్ద యోగి అత్త తిడితే అయిపోతుందా? కాదు. మనం రెస్పాండ్ అవుతాం. ఈగో అట్ అయిపోతాం. కరెక్ట్ కదా? ప్రాక్టికల్ గా ఫ్యామిలీస్ లో జరిగే ప్రాబ్లమ్స్ ఇవి. ఇక ఆధ్యాత్మికంగా ఎక్కడ ఎదుగుతాం? ఇక మణిపూర దాటుతాం. ఇక ఎవరినో జయించడం కాదు, మనకు మనం జయించుకోవడం, మనకు మనం ఉద్ధరించుకోవడం, మనకు మనమే అనేది నేర్పించేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మన రిమోట్ మన చేతిలో ఉండాలి. మన కంట్రోల్ మన చేతిలో ఉండాలి. మనం అనుకుంటేనే జరగాలి పని, లేకుంటే లేదు. ఎంత బాగుంటది.
ప్రపంచానికి అత్తలాగా ఉండాలి మనం. నేను చెప్తే లక్షల మంది వింటున్నారు. ఇప్పుడు అత్త అయినట్టే కదా. నేను చదువుకున్న కాలేజీలో పోయి క్లాస్ చెప్పిన ఒకసారి. నాకు చెప్పిన టీచర్లు ఇట్లా పరిచయం అయిపోయారు. ఏ రేంజ్కి వెళ్ళిపోయినావు నువ్వు అన్నారు. ఫుడ్ సంపాదించే చదువులు మేము చెప్తే నువ్వు మళ్ళా జన్మ లేకుండా చెప్పే చదువులు నువ్వు చెప్పేది అన్నారు. వస్తుంది శ్రద్ధవాన్లు అబద్ధ జ్ఞానం అంతే. శ్రద్ధ పెట్టిన దాని గురించి, ఆ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి బుక్స్ చదివిన, డే అండ్ నైట్ దాని గురించి వర్క్ చేసిన, రీసెర్చ్ లాగా చేసిన, వచ్చింది. కర్మ చేయాలి కానీ అంటుకోకుండా ఉండాలి. బజ్జీలు తినాలి కానీ నూనె అంటుకోవద్దు అన్నట్టు ఉంది. ఎట్లుంటది స్థిత ప్రజ్ఞ? భగవద్గీతలో ఒక శ్లోకం చదివిన. స్థిత ప్రజ్ఞ అంటే ఎట్లయితుంది అబ్బా? ఇది ఏది చేసినా అనుకుంటుంది. మనకు అంటుకోకుండా ఉండాలి అంటే అదొక స్థితి అని అర్థమైంది నాకు. తర్వాత ఆ స్థితికి పోయినాకనే అర్థమైంది స్థిత ప్రజ్ఞ అంటే ఎలా ఉంటుంది. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని, పాస్ గాని, ఫెయిల్ గాని, క్లాసు వినని వినకపోని, ఏది ఏమన్నా గాని చలనం లేకుంటే ఎవడైతే నిలబడి ఉంటాడో వాళ్ళే స్థిత ప్రజ్ఞులు. స్థిరంగా ఉంటారు. మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్నిట్లో స్థిరంగా సంపాదించుకోవాలి. దానికి బాడీ జర అటు ఇటు అయితే బయట పోయి జిమ్ములు చేస్తాము. ఇది లోపల జిమ్ అన్నట్టు ఈ క్లాస్ అనేది. ఈ జిమ్ములకు పోమని ఎప్పుడు సైక్లింగ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం, యోగాలు చేస్తాం, ఏమేమో చేస్తాం. మనం కష్టపడతాం బాడీ గురించి, కానీ లోపల మనసు గురించి ఎప్పుడు, బుద్ధి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు మనం. అందుకే లోపలంతా అస్తవ్యస్తంగా ఉండి దాని ఎఫెక్ట్ బయట చూపిస్తుంది. అదే ఫ్లస్ట్రేషన్, అదే బీపీలు, షుగర్లు, రోగాలు, ప్రాబ్లమ్స్, టెన్షన్స్, డిప్రెషన్స్. దానికి కారణము స్వాధ్యాయం లేకపోవడం, క్లాసులు వినకపోవడం, సజ్జన సాంగత్యం చేయకపోవడం. ఇప్పుడు అర్థమైందా? సరి అయిన జీవన విధానం ఉందా మన దగ్గర? ఎట్లే ఉందే మన జీవితం? ఇవన్నీ లేకపోవడం. ఇంతసేపు మీకు ఆ లోపలంతా దింపుకొచ్చిన. ఇవన్నిట్లో మనం క్లియర్ అయిపోతే జపం తర్వాత ఇక మీకు జపం పనిచేయదు, ధ్యానమే కావాలి. హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ మాస్టర్స్ కావాలి, హయ్యర్ టీచర్స్ కావాలి. పైకి వస్తాం. ఒక్కసారి ఇది దాటినాం అంటే అనాథకు వచ్చేస్తాం. లేక లేక ధ్యానానికి వచ్చి కళ్ళు మూసుకొని గంట సేపు కూర్చుంటే, ఇప్పుడు కాదు జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న అలసట మొత్తం పోతుంది ధ్యానంలో కూర్చోండి. జన్మ జన్మల నుంచి ఆత్మ అంత రిలాక్స్ అయిపోతుంది. అబ్బా ఇప్పుడు కరెక్ట్. మనకు బస్సులో సీట్ దొరకకుంటే ఎట్లుంటది? ఫుల్ రష్ ఉంది. ట్రైన్లో సీట్ దొరకకుంటే ఎట్లుంటది? పిరమిడ్ సొసైటీకి వచ్చినాక కన్ఫర్మ్ సీట్ ఇది. రిలాక్స్గా కూర్చుంటాం ఏసీలో. సౌండ్ ఎందుకు వస్తుంది అట్లా? ప్లగ్ తీసేయలేకుంటుంది. ప్లగ్ తీసే. హలో హలో, ఓకే. ఇప్పుడు కూడా అందరు కలిసి పెద్ద సౌండ్ బాక్స్ తెచ్చుకోండి ఒకసారి. ఈసారి వస్తే పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకోండి. అనాథకు వచ్చినామంటే రిలాక్స్ అయిపోతాం. ఫస్ట్ ఏ జ్ఞానమో ఏందో మనకు తెలియదు, కానీ మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా చాలా రిలాక్స్ అయిపోతాం. ఎంత రిలాక్స్, 100 కోట్లు వచ్చినట్టు రిలాక్స్ అయిపోతాం. అదే మీకు అంత డబ్బు వచ్చినా అంత దొరకదు. బాహ్యంగా కనిపించేది ఏది వచ్చినా ఆ సంతోషం రాదు. అదే బ్రహ్మజ్ఞానం, అదే అద్భుతమైన శాంతి. అది ఆ శాంతిని అందుకోవాలి అందరూ. చాలా రిలాక్స్ అవుతాం మనం. అనాథకు వచ్చిన తర్వాత ఇక ఇన్ని రోజులు అలసిపోయినాం కదా, కొన్ని రోజులు రిలాక్స్గా ఉంటాము, జర తిరుగుతాము, జర అంత బాగుంటుంది. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఆగిపోవద్దు. ఇది దాటినామంటే మన కంట్రోల్ పై వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మణిపూరకు దాటేసినామంటే నా కంట్రోల్ అయితే పత్రిసారి చేతిలోనే ఉంది కంప్లీట్. నేను ఎక్కడ తిరగాలి, ఏ ఇంటికి పోవాలి, ఏ ఊరికి పోవాలి, ఎవరి క్లాసులు చెప్పాలి, ఏ ఇంట్లో తినాలి, ప్రతిదీ పత్రిసారి డిసైడ్ చేస్తాడు. నా చేతిలో ఏముండదు. ఈరోజు నా క్లాస్ వినడానికి వచ్చిన వాళ్ళందరూ సార్ సెలెక్ట్ చేసిన వాళ్ళే, రారు. పత్రిసారి సెలెక్షన్ మీరంతా చేయలేపండి. ఇట్లా అందరు ఇట్లా దింపండి, గట్టి కొట్టుకోండి ఈప్లా, శబాష్ అని.
ఇంతమందికి నేను సేవ చేయిస్తా ఇక ఎవరు కాలు మంచిగా లేదు ఐడియా. అది మంచి డెప్త్ సబ్జెక్ట్ మీకు చెప్పిన ఈరోజు. వాట్ ఈస్ వాట్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఇన్ని రోజులు మనకు తెలియదు. ఇదంతా గరికపాటి చెప్తారా? తెలియదు అసలు. మీద చెట్ల మీద నీళ్ళు వేయద్దు, ఎప్పుడు రూట్స్లో వేయాలి. ప్రాబ్లం ఎక్కడుంది అక్కడ రాకపోవాలి. మూలాధారం నుంచి పైకి తీసుకురావాలి. వాళ్ళ సింగిల్ సిట్టింగ్ లో డిగ్రీ ఎగ్జామ్ రాయొచ్చు, 18 పేపర్లు ఒక సింగిల్ సిట్టింగ్ లో. అట్లా ఫాస్ట్ గా అందుకునేటోళ్ళు మూలాధారం వాళ్ళు కూడా డైరెక్ట్ మణిపూర దాటొచ్చు మా దగ్గర వస్తే. ఫాస్ట్ గా సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంటుంది కదా, అట్లా రావచ్చు స్పిరిచువల్ గా. బైపాస్ రోడ్లు ఉంటాయి, ఊర్లో పోయే అవసరం లేదు. ఆ బైపాస్ లో ఎందుకంటే మేము ప్రతి ఊర్లో పోయిన వాళ్ళం, ఇప్పుడు అది అవసరం లేదు. ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. షార్ట్ కట్ గా బయటికి రావచ్చు, అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అనాథకు వచ్చినామంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది మనకు. న్యూట్రల్ అయిపోతాం, బ్లాంక్ అయిపోతాం, ఖాళీ అయిపోతాం, ఈగో పోతుంది, ఏముండదు. బాగా డిస్టర్బ్ చేస్తుంది. నమస్తే నమో పత్రి రూపేణ సంస్థిత. నమస్తే నమస్తే నమస్తే. ఎంత గొప్ప విషయం. ఒక మహాపురుషుడు మన బాడీలో వచ్చి మాట్లాడాలంటే. దాదాజీ కూడా వాక్యం అవుతున్నాడు ఈ మధ్య. దాదాజీ, పత్రి సారు, తాజుద్దీన్ బాబా వాక్యం అవుతున్నారు. ఎప్పుడు చదవలేదు నేను ఉర్దూ, వచ్చింది ఒక క్లాస్ లో. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మ సల్లల్లి సయ్యిదినా ముహమ్మదిన వాలా అలీ సయ్యిదినా ముహమ్మదిన బారికం సల్లి బాకూబే యా మొహమ్మద్ యా బాత్పా యా అలీ. ఇది తాజుద్దీన్ బాబా వచ్చినప్పుడు వచ్చింది. మనకేం తెలుసు, ఇది తెలియదు. ఒకసారి సీడీలో జరిగింది. డోల్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, డోల్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, जिव्वे ने रस चाकी तो मधुर वाचे अमी बोलतो, आता ने बहुसार काम करे तो विश्रांति आद्या भया, गे तो झोप सुखे पिरो निबुटतो हे ईश्वराची दया. ఇది అభంగం.